రిరిరి నిజమని పపమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇది రెండవ సెమీఫైనల్స్. ఈ పోటీలో ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండో విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు. అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలు, నిష్క్రమిస్తున్నటువంటి వారికి 5,000 రూపాయలను పెద్ద మనసుతో అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. వారికి, నాకు, మా వాద్య బృందానికి, పిల్లలందరికీ కూడా చక్కటి దుస్తులను సరఫరా చేస్తున్నటువంటి CMR విశాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం చప్పట్లతోటి. ఈనాటి ముఖ్య అతిథి పరిచయం. ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ తాళ్ళూరి నాగరాజు మన ముఖ్య అతిథి. 11 సంవత్సరాల వయసులోనే వేణువు చేతపట్టారు. AS జాన్ గారి దగ్గర ప్రాథమికంగా మెళకువలు నేర్చుకున్నారు. తిరుపతి రామానుజ సూరి గారి దగ్గర కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. సిరివెన్నెల చిత్రం స్ఫూర్తితో వేణుగాన వాదనపై విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. కల్చరల్ కోటాలో రైల్వేలో ఉద్యోగంలో చేరారు. గులాబీ నుంచి అమ్మా నాన్న, తమిళమ్మాయి వరకు చాలా చిత్రాలకు వాద్య సహకారాన్ని అందించారు. ఎల్ సుబ్రహ్మణ్యం గారి బృందంతో కలిసి హేమాహేమీల సమక్షంలో విద్యను ప్రదర్శించి మెచ్చులు అందుకున్నారు. గత 13 సంవత్సరాలుగా శివమణి, లూయిస్ బ్యాంక్స్, శంకర్ మహాదేవన్, హరిహరన్ మొదలగు ప్రముఖుల కచేరీల్లో తన వేణువాదనను వినిపిస్తున్నారు. దేశ విదేశాల్లో ఫ్యూజన్ మ్యూజిక్ కచేరీలను అసంఖ్యాకంగా చేశారు. జగద్గురు ఆది శంకరాచార్య చిత్రానికి సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం తిరుపతి తిరుమల దేవస్థానం వారి సహకారంతో రాఘవేంద్రరావు గారు నిర్వహిస్తున్నటువంటి అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఉంటున్నటువంటి ఆస్థాన విద్వాంసులైన సంగీత దర్శకుల్లో ఒకరుగా అక్కడ వారితో కలిసిమెలిసి పనిచేస్తూ అన్నమయ్య గీతాలకు స్వర సంయోజనాన్ని చేస్తున్నారు. ఈ చిరంజీవిని ఆత్మీయంగా, అభిమానంతో మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇవాల్టి కార్యక్రమాన్ని ఆయన వేణుగానంతో మొదలెట్టాల్సిందిగా మీ అందరి తరఫున, మా బృందం అందరి తరఫున కోరుకుంటున్నాను. సార్.
దేవుళ్ళ భావించే మా బాలుగారి ముందర వాయించడం మాకు అదృష్టంగా భావిస్తున్నాను. జన్మధన్యం. ఇప్పుడు ఈ సంచికలో వాళ్ళు ఎంపిక చేసుకున్న పాటలంతా కూడా కాస్త మరీ ఎక్కువ కాదు, కాస్తంత పాశ్చాత్య ధోరణి ఉన్నటువంటి పాటలు, తెలుగు పాటలు, సినిమా పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా సుగంధిని ఆహ్వానించండి. తను ఎంపిక చేసుకున్న పాట రచన జూనియర్ సముద్రాల గారు, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం జానకమ్మ, పిబి శ్రీనివాస్ గారు. రుణానుబంధం చిత్రం నుంచి అందమైన బావ. విందుగా పసందుగా ప్రేమనందుకోవా అందమైన బాబా ఆవు పాలకోవా విందుగా పసందుగా ప్రేమనందుకోవా అందమైన బాబా very sorry sweet sweet buri bye bye hurry hot hot gari sweet sweet buri valapu talapu kalipi vandinaru boy ragala rabbattu mogala bobbattu ragala rabbattu mogala bobbattu na prema pesarattu pujimpava oh my god hoy andamaina baba విందుగా పసందుగా ప్రేమనందుకోవా అందమైన బాబా నిన్ను కోరి వచ్చా కన్ని మనసు ఇచ్చా నిన్ను కోరి వచ్చా కన్ని మనసు ఇచ్చా తలుకు వెలుకు కొలుకులింక తెచ్చా మెచ్చావ బాబయ్యా నచ్చావు లేవయ్యా మెచ్చావ బాబయ్యా నచ్చావు లేవయ్యా చచ్చినా పోనయ్యా అంతేనయ్యా అయ్య బాబోయ్ హాయ్ అందమైన బాబా ఆవు పాలకోవా విందుగా పసందుగా ప్రేమనందుకోవా అందమైన బాబా no no go go bye 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 ధన్యవాదాలు. అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ ఎక్స్ప్రెషన్ కానీ సాంగ్ ఫీల్ చాలా బాగా క్యారీ చేశారు. అట్లాగే మీ సహకారం కూడా చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్గా పాడారు. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఆదినారాయణరావు గారు సంగీతం చేసినటువంటి పాట అని దీంట్లో ఎక్కువగా సత్యం గారి పాలు ఎక్కువ ఉంది. అప్పుడు ఆయన అసిస్టెంట్, అక్కడ ఆయన బిడ్డలాగా పెరిగాడు. ఈ నార్త్ స్టైల్, వెస్ట్రన్ స్టైల్ అన్న వచ్చినప్పుడు ఆయన చెయ్యి విన్నాణం ఎక్కువ ఉంటుందన్నమాట ఈ పాటల్లో. ఒక గొప్ప విషయం ఏంటంటే సోలో జానకి గారు పాడుతుంటే ఆ ఎఫెక్ట్లు ఎవరి చేతన్నా ఇప్పించుండొచ్చు. పిబి శ్రీనివాస్ గారు ఒప్పుకొని పాట లేకుండా నాగేశ్వరరావు గారికే పాట ఇది, ఆ ఎఫెక్ట్లు మాత్రం ఇవ్వడానికి ఆయన ఒప్పుకొని వచ్చి ఈ పాట పాడడం అనేది గొప్ప విశేషం. It was very cleanly presented. I don't have any qualms. God bless you. Haripriya Dhamma. హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం ఎల్ఆర్ ఈశ్వరి బృందం. దేవుడు చేసిన మనుషుల నుంచి మసక మసక చీకట్లో ఉన్నటువంటి ఆడియన్స్ చప్పట్లు బాగా కొట్టండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటిల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా
చీకటిలో మల్లె తోట వెనకాల మావడేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మావడేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 చాలా బాగా పాడారు. కొద్దిగా ఏదో కొంతగా నర్వస్నెస్ ఉన్నట్టు కనబడుతుంది. అంటే మాలాంటి ప్రొఫెషనల్స్ ఎవరికి వచ్చినా కూడా ఎంత పెద్దవాళ్ళు వచ్చినా బాలుగారి ముందు పాడాలంటే మాకు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అందులో ఈ వేదిక చాలా అంత గొప్ప వేదిక. మీరు చక్కగా పాడడానికి మంచి ప్రయత్నం చేశారు. వెరీ గుడ్, వెరీ నైస్. ఆ యా అన్నది కొంచెం శృతిలో ఉండాలి బ్రదర్. ఏం చెప్పాలి తెలియక అతనితో చెప్తున్నాను నేను. ఆబు గేబ్రియల్ అని మా గిటార్ ప్లేయర్ ఉండేవారు అనమాట. ఇది గిటార్ వాయించింది ఆయనే. వేరే ఒక మైక్ పెట్టాను, యా మాత్రం ఎంతలో వాయిస్ అయింది. ఆయన అన్నారనమాట. ఈ పాట అరేంజ్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన మణిశర్మ గారి ఫాదర్ వైఎన్ శర్మ గారు. ఆయన అరేంజర్ అండ్ కండక్టర్ ఈ సాంగ్కి. తమాషా ఏంటంటే రిథమ్ ఫోకస్లో ఉన్న పాట కాస్త వెస్టర్న్ ఫోకస్లో ఉన్నటువంటి పాట అయినా కూడా రమేష్ నాయుడు గారు ఇక్కడ కూడా మాధుర్యాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదు. చూడండి ఎంత బాగా చేశారు. ఆయన ఎప్పుడు మహాదేవన్ గారి లాగా పాట రాసిన తర్వాతే కంపోజ్ చేసేవారు. ఇది కూడా అలాగే ఆరుద్ర గారు రాసిన తర్వాత ఆయన కంపోజ్ చేసినటువంటి పాట. ఎంత పాపులర్ సాంగ్. ఈ రోజుకు అసలు కచేరీలో ఎల్ఆర్ఎస్ పాట అంటే మొట్టమొదటి పాట ఇదే వస్తుందన్నమాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సాయి హారిక దమ్మ. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట ఆనందం సినిమా నుంచి ఒక మెరుపు మెరిసే. రచన పోతుల రవికిరణ్ గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం సునీతారావు గారు. ధీరన 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 నాద దిన్న ధీరన 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 ధీర దిన్న ధీరన 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 నాద దిన్న నా ధీరన 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 నాద దిన్న ధీరన 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 ధీర దిన్న ధీరన 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 నాద దిన్న నా ధీరన 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 నాద దిన్న ధీరన 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 ధీర దిన్న ధీరన 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 నాద దిన్న నా నయనములో చిరు చినుకు కురిసే హృదయములో మది పలుకుతున్న సమయములో శృతి కలుపుతున్న పవనములో మనలో మనకే మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగిన గని ఒక మెరుపు మెరిసే నయనములో చిరు చినుకు కురిసే హృదయములో మది పలుకుతున్న సమయములో శృతి కలుపుతున్న పవనములో ధీరన ధీరన ధీరన
సూపర్, చాలా బాగా పాడారు. ఎస్పెషలీ ద యాటిట్యూడ్ యూ ప్రజెంటెడ్ టువర్డ్స్ ద సాంగ్, అది పెర్ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఆ యాటిట్యూడ్ ఉండాలి. చాలా బాగా పాడారు. ఆ ఎనర్జీ అంతా రిటైన్ చేయరు. పాటల గురించి మేమేం విశ్లేషణ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎన్సైక్లోపీడియా భారత సంగీతానికి సంబంధించినంత వరకు బాలు సార్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన హిస్ ప్రెజెంట్ వెన్ ఆల్ ద సాంగ్స్ వర్ రికార్డెడ్. అందువల్ల ఆయన యొక్క అభిప్రాయాలు మాకు తెలుసుకుంటే మాకు తెలియని విషయాలు చాలా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం. సో వండర్ఫుల్గా పాడారు మీరు. సూపర్. యు నో వాట్ హీ మీన్ బై యాటిట్యూడ్. ఈ పాటకు కావాల్సింది ఎదురుగుండా కనుక క్లోజ్ షాట్స్ అలా చేసిన మేము పక్క ఉంటాం కదా, ఎవరన్నా కనపడితే చంపేస్తాను అన్నట్టుంది నీ ఎక్స్ప్రెషన్. ఒక మెరుపు ఒక మెరుపు మెరిసే నయనములో, చిరు చినుకు కురిసే హృదయములో, మది పలుకుతున్న సమయములో, శృతి కలుపుతున్న పవనములో. దట్ ఈస్ ద యాటిట్యూడ్. కొంతమంది అది యాటిట్యూడ్ వస్తే తప్ప ఆ ఎక్స్ప్రెషన్ రాదు. అది మొహమాట పడతారనమాట చేయడానికి. ఆ మొహమాటం పెట్టుకోకూడదు. అలా అది రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆంగికుంటుంది. కొంతమంది చెయ్యి ఇలా అంటారు, ఇలా అంటారు. నువ్వు ఫేస్లోనే చూపించేసావు మొత్తం అని అంటే కూడా నీకు ఉన్న ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే లోవర్ నోట్స్కి వచ్చినప్పుడు ఇది ఆ వాయిస్ మార్చి ఒక పెళ్ళిలో లోవర్ నోట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం కష్టపడుతున్నాం. అది అర్థమవుతుంది నాకు. నేను కూడా కష్టపడుతున్నాను కదా ఎప్పుడైతే. అదర్ కూడా సార్ ఇవాళ మీరు గ్రూప్ కూడా ఏంటండి పాఠం ఏంటండి అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పడానికి ఏం లేదు, రికార్డు పెట్టేసిరేమో అని అనిపించేసింది మాకు. అంత చక్కగా పాడించారు అందరు కలిసి. కృష్ణన్న అది దాన్ని ఏమంటారు ఆ ఇన్స్ట్రుమెంట్ మీరేదో వాయించింది? కొంగానే గొట్టాలు లేవే. ఇప్పుడు ఓన్లీ ఆ 2 రింగ్స్లో ఉంటాయి అంతే, అరబ్స్ తల మీద పెట్టుకున్నట్టుగా. బట్ ది సౌండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది సిమిలర్ టు కొంగా ఆర్ తుంబా. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇన్నోవేషన్స్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఎన్ని రకాలుగా తయారు చేస్తున్నారు. దిస్ ఈజ్ యువర్ సాంగ్ కృష్ణ. ఎందుకంటే తుంబా వినడం చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో, ఎక్కడా రావట్లేదు. అంతా కూడా ఆర్టిఫిషియల్గానే వస్తుంది కదా. లైవ్గా చూస్తున్నప్పుడు బాగుంది. ఆ మసక చీకట్లో బాంగో నీకు ఇలాంటివన్నీ చాలా ఇష్టం నాకు తెలుసు. ఆ మజా ఉంటుంది. అది ఒరిజినల్ వాయిస్తేనే బాంగో కానీ వచ్చినప్పుడు మొత్తం మీద ఇట్ వాజ్ బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్ సాంగ్. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంతవరకు చదువుకున్నారు మీరు? బీకామ్ చదువుతున్నప్పుడు మీరు బీకామ్ చదివి లేకపోతే సీఏ చేసి ఏదో అవ్వాలని అనుకుని ఉంటారు, లేకపోతే మీ తల్లిదండ్రులు అలా ప్లాన్ చేసి ఉంటారు. అప్పుడే మీరు ఈ ఫ్లూట్ అంటే 11 ఏళ్ళ నుంచి మొదలెట్టారు, కానీ ప్రొఫెషనల్గా కావాలని ఏమన్నా ఐడియా వచ్చిందా మీకు? అంటే నాకు సిరివెన్నెల సినిమా చాలా ఇన్స్పిరేషన్ అండి. చిన్నప్పటి నుంచి నేను ఆ సినిమాలో అలాగా ఫ్లూటిస్ట్ అవ్వాలి. సిరివెన్నెల సినిమా వచ్చినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 16 సంవత్సరాలు నుండి 16. అంటే నేను ఐ స్టార్టెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 11. 81లో స్టార్ట్ చేశాను. 82లో హీరో సినిమా వచ్చింది. అక్కడ హరిప్రసాద్ చౌరశా గారు ఆ బిట్లు అవన్నీ వాయిస్తుండేను చిన్నప్పుడు. ఆ తర్వాత 86లో ఈ సినిమా వచ్చాక బాగా బలమైన ముద్ర వేసేసింది. బట్ ప్రొఫెషనల్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. దైవికంగా అన్ని కలిసి వచ్చాయి. నాకు జాబ్ వచ్చింది, అందులోనే జాబ్ వచ్చింది. బట్ జాబ్ కన్నా ప్రొఫెషన్ హ్యాస్ టేకెన్ ఏ స్టెప్ అప్. సో అటువల్ల రికగ్నిషన్ వచ్చింది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం అటు వల్ల. ఓకే, ఎనివే సినిమాల్లో వాయించారు, ఒక సినిమాకి మ్యూజిక్ కూడా చేశారు, అంత బాగుంది. ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతున్న ఒక పెద్ద మన సంస్కృతి సమ్మేళనం అంటారు. అన్ని రకాల సంస్కృతులకు ప్రపంచమే పెద్దపీట వేస్తుంది ఎక్కడైనా సరే. ఇక్కడ హైదరాబాద్లో మీరు మరొక 2 వేణుగాన విద్వాంసులతో కలిసి ఒక వయలిన్ ట్రయో అలాగా చేశారు మీరు ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ సందర్భంగా దీన్ని ముందుకు కొనసాగించుకోవాలనుకుంటున్నారా? ఈ వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఆ ఫ్లూట్ ప్లేయర్ మీకు ఎలా పరిచయం అయ్యారు? మీరు ముగ్గురు కలిసి షో చేయాలని మీకు ఎలా వచ్చింది ఇది ఐడియా? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎలయన్స్ ఫ్రాంచైజ్ అని ఇక్కడ వేరే ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఎంబసీ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంట్రీ నుంచి వచ్చిన ఆర్టిస్టులందరినీ ఇక్కడికి పెర్ఫార్మెన్స్కి పిలిచినప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న ఆర్టిస్టులతో ఇంటరాక్షన్ లాగా కొలాబరేషన్స్ లాగా ప్లాన్ చేస్తారు. సో గత కొద్ది సంవత్సరాలుగా ఒక వెస్ట్రన్ మ్యూజిషియన్తో పరిచయం అయింది నాకు. అతను నన్ను ఒక షోలో చూసి ఇంప్రెస్ అయ్యి వై డోంట్ యు కమ్ అంటే నేను వెళ్ళి వాయిస్తున్నాను. కొంతమంది ఫారిన్ మ్యూజిషియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇతనితో కలిసి నేను వాయించడం జరిగింది. వాయించినప్పుడు అప్పుడు బాక్ పీస్ వాయించాను అనమాట. వాయిస్తే బాక్ అనేటటువంటిది మన వాగ్గేయకారకులు లాంటి వాడు ఒక అతను, కానీ వాడు వాగ్గేయకారకులు అన్నారు. ఎందుకంటే వాక్ ఉండదు కాబట్టి ఓన్లీ మ్యూజికే చేస్తారు. ఆ ఫలానా స్కేల్లో ఫలానా దీంట్లో ఉంటుంది అని. బాక్, మొజార్ట్ అండ్ బీథోవెన్, వీళ్ళు ముగ్గురు కూడా మన త్రిమూర్తులు ఎలాగో మన ట్రినిటీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిషియన్స్ త్యాగరాజు గారు, దీక్షితులు, శ్యామ్ శాస్త్రి గారు ఎలాగో అలాగా ఆ సంప్రదాయ సంగీతానికి అలాంటి వారు.
అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అతనితో కలిసి వాయించినప్పుడు నేను నీ మ్యూజిక్ వాయిస్తున్నాను బార్ నోటేషన్లో రాసుకుని, అతను చూశాడు నేను తెలుగులో రాసుకుని వాయిస్తున్నాను నేను. సో యు ఆర్ ఏబుల్ టు ప్లే, ఐ విల్ ట్రై యువర్ మ్యూజిక్ అన్నాడు. అతను రాయడానికి ప్రయత్నించాడు కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. సరే బట్ నేను నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాయిస్తాను అని చెప్పాడు. తర్వాత మేము ఇద్దరం టచ్లో ఉన్నాం మెయిల్స్లో. ఆ తర్వాత రూపక్ కులకర్ణి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ ఇస్ అ డిసైపుల్ ఆఫ్ రూపక్ కులకర్ణి. ప్రథమ శ్రేణి శిష్యుడు హరిప్రసాద్ చౌరశా గారికి. చాలా అద్భుతంగా వాయిస్తాడండి ఆయన. గత 10-15 ఏళ్ళ నుంచి నాకు ఆయనతో పరిచయం, మాకు మంచి ఫ్రెండ్ ఆయన. సో మేమందరం కలిసినప్పుడల్లా ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉన్నాం. అనుకోకుండా ఇతను ఫారెన్ నుంచి నీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నానని ఒకసారి మెయిల్ పెట్టారు నాకు. సరే ఎట్లా చేస్తే బాగుంటుందని తెలియలేదు నాకు. ముందు అతనికి మన సంగీతం అర్థం అవుతుందా లేదా, ముందు లాస్ట్ టైం కొంచెం డిఫికల్టీ ఎక్స్ప్రెస్ చేశాడు. దెన్ వాట్ ఐ థాట్, ఐ డిస్కస్డ్ విత్ రూపక్ అండ్ ఐ కంపోజ్డ్ సర్టన్ పీసెస్. ఒక్కొక్క పీస్ కంపోజ్ చేసి దాన్ని నేను లాజిక్లో వాయించి ఆ తర్వాత దాన్ని నొటేషన్లోకి మార్చుకునే ఫెసిలిటీ ఉంది. అది పంపించి ఆడియో కూడా పంపించి, ఏమంటే మీరు ఇది వాయించగలిగితే చూడండి, దెన్ విల్ జామ్ అప్. ఎందుకంటే మీ మ్యూజిక్ని మేము యాసిడ్గా వాయించగలుగుతాం లేము, అలాగే మీరు మాది వాయించగలుగుతారో లేదో. ఇద్దరికి సమానంగా ఉండేటువంటి ఒక మధ్య పాయింట్లో మనందరం కలవాలి, అది ఒక సంగమంలా జరగాలి అనేటువంటిది ఒక ప్లాన్ చేశాం. అవి వాళ్ళకి పంపించి ఒక 4-5 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను. పంపించి అతనికి ఓకే అనుకున్నాక దెన్ వీ ఫిక్స్డ్ డేట్స్ అండ్ వీ ప్లాన్డ్ ఏ టూర్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ కాన్సర్ట్ 19th వైజాగ్లో అయింది, సెకండ్ కాన్సర్ట్ హైదరాబాద్లో అయింది. నెక్స్ట్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎట్ ఢిల్లీ, ముంబై అండ్ మధుర, అదర్ ప్లేసెస్. మన్ననలు పొందడానికి ప్రాక్టీస్ చేస్తూ రకరకాల విన్యాసాలను ప్రదర్శించడం అనేటటువంటిది గొప్ప విశేషం. అది ఇప్పుడు బాగా జరుగుతోంది. అండ్ యంగ్ బ్యాండ్స్ ఎంతమంది వస్తున్నారో చెప్పడానికి వీల్లేదు. ఒకప్పుడు లూయి బ్యాంక్ అంటేనే వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు వెస్టర్న్ గ్రూప్స్ కూడా చాలామంది పిల్లలందరూ కూడా వస్తున్నారు. వాళ్ళలో క్లాసికల్ నేర్చుకుని, వెస్టర్న్ క్లాసికల్, ఇండియన్ క్లాసికల్ కూడా నేర్చుకుని కాంబినేషన్తో వాయించే వాళ్ళు కూడా వస్తున్నారు. అది మంచి. కానీ ఇందులో ఒక నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఆ స్పాట్లో ఏదైతే ఇంప్రవైజ్ చేస్తున్నారో దానివల్ల చాలా అమితమైన ఆనందం కలుగుతుంది అని. ఒకటి ఇది ఆల్రెడీ మనం 20 సార్లు విన్నాం, 21వ సారి కూడా అదే వింటాం అనేటువంటిది కాకుండా కొత్తగా ఏదో చేస్తున్నారు, ఆ స్పాట్లో ఏం వాయిస్తారో తెలీదు. దట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ప్లెజర్. దట్ ఈస్ ఇన్స్టెంట్గా వాళ్ళకి వస్తుంది అనేటువంటిది అనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఎంత తలకాయ నొప్పిస్తుందో ఈ మ్యూజిక్ జామ్ బటర్తో కలిపిన జామ్ అంత సంతోషాన్ని ఇస్తుంది. అది దట్ జామింగ్ ఈజ్ ఆల్వేస్. అది కొన్నాళ్ళు అయితే పనిచేస్తూ బృందంతో ఎవరోరి ఇంట్రికసీస్ ఏంటో బాగా అర్థమైపోతుంది. తను ఏం చేయబోతున్నాడో వీ కెన్ ఇమాజిన్ అండ్ యూ కెన్ ఫోర్టిఫై యువర్ ప్లేయింగ్ ఆల్సో విత్ దట్. అండ్ సమ్ టైమ్స్ తెలియకుండా కొన్ని అత్యద్భుతాలు జరిగిపోతాయి అన్నమాట. అది చాలా ముఖ్యమైనది. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ వేణుగానంతో ప్రపంచం అంతా కూడా పులకరించాలి. మన భారతదేశపు ప్రఖ్యాతిని మీరు అక్కడ కూడా ఒక జెండా నాటాలని మన సహారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గణేష్, గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం రాజ్కోటి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. త్రినేత్రుడు సినిమా నుంచి టీనేజ్ గర్ల్స్. We are the best for sure, in the place to be. We got Angel, yeah, he is the one. Zip zap this, then face it up. If you're ready, are you ready? Everybody, introducing the fastest radiant dancer of all. Hope you guys beat it. Faces out, faces out. Hey papa, 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 oh papa, 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 re papa, 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 papa. Teenage girls now jattu, college girls now pattu, break este shake nikkelera. Now fans latest sogazari ladies nannu dalajuku romance చెయ్యగలిగిన గడసరి యువకుడు. Zip zap
this rock runs, rock runs. Zip zap, zip zap, zip zap, zip zap. Rock runs, rock runs. బెవర్లీ కొండల్లో గజగజ హాలీవుడ్, తారల్లో గిజగిజ డిస్నీల్యాండ్, గుండెల్లో గడబిడగా. బెవర్లీ కొండల్లో గజగజ హాలీవుడ్, తారల్లో గిజగిజ డిస్నీల్యాండ్, గుండెల్లో గడబిడగా. పాపలంతా మెచ్చుకున్న పట్టు చూడలో, ఫ్రాకులోని సోకు చూడలో, ఒళ్ళు దాటి తుళ్ళి పడ్డ వంపు చూడలో, జంపులాడి సొంపు చూడలో. అల్లరో రాగవల్లరు చూసి వెళ్ళరు. హే పాప 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 ఓ పాప 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 రే పాప 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 పాప. టీనేజీ గర్ల్స్ నా జట్టు, కాలేజీ గర్ల్స్ నా పట్టు, బ్రేక్ వేస్తే షేక్ నికలేరా. Zap, zip, rock runs, rock runs. Zip zap, zip zap, zip zap, zip zap, rock runs. సిల్వర్ స్క్రీన్ శృంగార మధురిమ ఎవర్ గ్రీన్, పరువాల ఘుమ ఘుమ సమ్మర్ సాల్ట్, నాట్యాల రిమ రిమర్ ఔ ఆ ఈ. సిల్వర్ స్క్రీన్ శృంగార మధురిమ ఎవర్ గ్రీన్, పరువాల ఘుమ ఘుమ సమ్మర్ సాల్ట్, నాట్యాల రిమ రిమర్. ఈజు చూడు పోజు చూడు ఈవిటీజులో, మొగ్గ వించుకున్న మోజులో, చూపు చూడు ఉప్పు చూడు టాపు చూడలో, జించుకున్న ఛాన్స్ చూడలో. అల్లరు రాగవల్లరు చూసి వెళ్ళరు. డిట్టరు డిట్టరు రట్టారు డట్టరు రిడ్డారు రే పాప పాప డిట్టరీ. టీనేజీ గర్ల్స్ నా జట్టు, కాలేజీ గర్ల్స్ నా పట్టు, బ్రేక్ వేస్తే షేక్ నికలేరా. నా ఫ్యాన్స్ లేత సొగసరి లేడీస్, నన్ను తలచుకు రొమాన్స్ చెయ్యగలిగిన గడసరి యువకుడు. సూపర్. బాలుగారు అన్నట్టు ఎరగదీశారు. ఎస్పెషలీ మా చిన్నన్న గారు, తర్వాత అరవింద్ బేస్ పార్ట్ సింత్ బేస్ అదరగొట్టేశారు వెనకాల. చాలా బాగుంది, మంచి మంచి ఫీల్తో పాడారు ఈ సాంగ్. సూపర్, బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్. ఇది ఇట్స్ టఫ్ సాంగ్ యాక్చువల్లీ. దెర్ ఇస్ అ వెస్టర్న్ ది పీస్ ఉంది కదండి, దానికి ఏదైనా పేరుంది ఏమో లేదు నాకు తెలియదు. అది అది మాకు తీసుకొని మిగతా అంతా చాలా గమ్మత్తుగా చేశారు. నాకే ఆశ్చర్యం, ఎప్పుడు పాడానో గుర్తుకు రావట్లేదు నాకు పాట. డిడ్ ఐ సింగ్ దిస్ సాంగ్ అనిపిస్తుంది అనమాట చూస్తే. గాడ్ బ్లెస్. ఇవన్నీ కూడాను దిస్ ప్రోగ్రెషన్స్, లేయరింగ్ అంతా కూడా డిజిటైజ్డ్ కాకపోయినా కూడాను సీక్వెన్స్ చేసిందంతా రెహమాన్ చేసింది. అది అప్పుడు కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాడు అక్కడ. బట్ వాట్ కంపోజ్ ఈస్ టోటలీ బై రాజ్కోటి, నో డౌట్ అబౌట్ దట్. ఈ ట్యూన్కి పాటను రాయడం కూడా ఎంత కష్టమో కదా, ఎంత బాగా రాశారు. మరి పిచ్చిగా మొత్తం అంతా ఇంగ్లీష్ మాటలు పెట్టేసేసి ఇప్పుడు వస్తాయి కదా కొన్ని పాటలు, అది నేను తప్పని నేను అన్నాను. ఇప్పుడు జనరేషన్కి అర్థం అవుతుందేమో అది. ఆ రోజులోనే యంగర్ జనరేషన్కి మొత్తం ఇంగ్లీష్ పెడితే బాగోదు. దానికి టీనేజీ గర్ల్స్ నా దట్టు, కాలేజీ గాయస్ నా పట్టు, బ్రేక్ వేస్తే షేక్ నీకే లేరా అన్నట్టు తెలుగు అవి మాటలు పెట్టి వెస్టర్న్ దీన్ని సుందరామూర్తికి చెల్లిందే అది మాత్రం ఎంత అందంగా రాశారు. ఒక్కటి మాత్రం మీరు తప్పు పాడుతున్నారు. బెల్బరీ కాదు, అది బెవర్లీ కొండలు, బెవర్లీ హిల్స్ హాలీవుడ్లో ఉంది కదా. అది ఒకసారి మీరు పాడుతున్నప్పుడు ఇదిలాగా వినిపించింది నాకు వేరేగా. బెవర్లీ కొండల్లో గజగజ, హాలీవుడ్ తారల్లో గజగజ, డిస్నీలాండ్ గుండెల్లో గడబిడగా. ఓకే, బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హిమబిందు దమ్మ. ఆరుద్ర గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం జానకమ్మ. ఆరాధన సినిమా నుంచి ఆడదాని ఓర చూపుతో.
జానకి గారు విజృంభించేశారు ఈ పాట. తమాషా ఏంటంటే ఆరాధన సినిమాలో మిగతా పాటలు అన్నీ సుశీల్ గారు పాడుంటారు. హీరోయిన్ పాడని పాట ఇది. కానీ ఈ పాట కూడా మిగతా పాటలంత పాపులర్ అయింది అనమాట. ఎంత స్టైలైజ్డ్ సింగింగ్ బై జానకి గారు, అంత అద్భుతంగా మాడ్యులేట్ చేసి పాడుంటారు. ఎక్కువ చెప్పి భయపెట్టట్లేదు మిమ్మల్ని, మీరు అంత బాగా పాడాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. జగాన ఓడిపోని ధీరుడెవడో, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవడో, నిజానికి జిగేలని వయ్యారి నిన్ను చూడ కరిగిపోదు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవడో. జగాన ఓడిపోని ధీరుడెవడో. ఖరీదు లేనివి ఖరారు అయినవి గులాబీ బుగ్గలందు సిగ్గులున్నవి, ఖరీదు లేనివి ఖరారు అయినవి గులాబీ బుగ్గలందు సిగ్గులున్నవి, మజాల సొగసులే ప్రెజెంట్ చేసదా, మజాల సొగసులే ప్రెజెంట్ చేసదా, కంగారు ఎందుకో ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవడో, నిజానికి జిగేలని వయ్యారి నిన్ను చూడ కరిగిపోదు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవడో. సూపర్గా పాడారండి, చాలా బాగుంది, చాలా బాగా ప్రజెంట్ చేశారు, వెరీ నైస్. బ్లూస్ జాజ్ నుంచి రాక్ అండ్ రోల్ బాగా ప్రాముఖ్యతలోకి వస్తున్న రోజుల్లో అన్నమాట. అది ఎల్విస్ ప్రిస్లీ వీళ్ళందరిది తర్వాత బీటిల్స్ వీళ్ళందరూ వచ్చిన సందర్భంలో వచ్చిన పాటలు ఆ రోజుల్లో. దీనికి బాగా ఇన్స్పిరేషన్ ఉంది రాజేశ్వరరావు గారికి, ఆల్మోస్ట్ టేకనే. मैं कार्टून तरीर मैं कार्टून बज रहा है बार बार तानी ना ना ना
మై కార్టూన్ ఆశా భోంస్లే గారు పాడంటారు. అద్భుతం. హెలెన్ మీద పిక్చర్ చేసింది. ఆడదాన్ని ఓర చూపుకు. అమ్మా, నీ ట్రాన్స్ఫర్మేషన్కి బాగా ప్రయత్నించాను, నో డౌట్ అబౌట్ దట్. నువ్వు చక్కగా గుమ్మంచాట అమ్మాయివి, నువ్వు చక్కగా మంచి సెమీ క్లాసికల్స్ పాడే పిల్లవి. ఈ పాటని నీకు చేతనైనంత వరకు నువ్వు ట్రాన్స్ఫర్ అవడానికి ట్రై చేసావు. తరారి రారి రే తరారి డదే తరారీ డీ అంటుంది జానకి గారు. ప్రతిసారి పడిపోయేవాడిని నేను. అది ఎంత గొప్పగా అంటారు. ఇవన్నీ కూడా కదలకుండా ఎలా పాడుతుంది ఆ తల్లి. ఏమి అసలు సరే తాడని నన్నని ఎట్లా వస్తుంది ఆ ఎఫెక్ట్? ఏదో మోసం చేస్తుంది ఆవిడ. ఒక యంత్రం ఉంది ఆవిడ లోపల, యంత్రమో తంత్రమో ఏదో. కానీ ది వే ఆ మాడ్యులేషన్ కానీ ఆవిడ పాడే పద్ధతి కానీ ఫెంటాస్టిక్. యాక్చువల్ ఏది ఎవరో అన్నట్టుగా గంగాజల్ లాగా ఏ షేప్లోకి పెడితే ఆ షేప్, ఏ పాత్రలోకి పోస్తే ఆ షేప్లోకి క్లాసికల్ మ్యూజిక్ పాడతారు, వెస్ట్రన్ మ్యూజిక్ పాడతారు, ఫోక్ పాడతారు. ఎక్స్ప్రెసివ్ వే, ది వే షీ ఎక్స్ప్రెసెస్. ఎందుకంటే సినిమా పాటకి అది చాలా ముఖ్యం కదా. దట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. చాలా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన చక్కగా తూచా తప్పకుండా పాడేసేవాళ్ళు ఉన్నారు, కానీ షీ గివ్స్ సంథింగ్ ఎక్స్ట్రా దేర్ దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఒక రోజున హరిహరన్ గారితో మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం, ఒక షోకి వెళ్తూ. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు అనమాట, ఆయన బాగా రియాజ్ చేస్తారు, రోజుకి 9 గంటలు అలా రియాజ్ చేస్తారు, చాలా పెద్ద పండితుల దగ్గర నేర్చుకుని, క్లాసికల్ అవి నేర్చుకుని. అంటే ఆయన గాత్రధర్మానికి తగ్గట్టుగా గమకాలు ఎట్లా తిరగాలో అని చేస్తూ ఆయన ఓ మాట అన్నారండి. నాగరాజ్, మేమంతా ప్రాక్టీస్ చేస్తాం, 9 గంటలు ప్రాక్టీస్ చేస్తాం, ఎక్కడ ఆయన సౌండ్ ప్రూఫ్ రూమ్ చేసుకుని అందులో ప్రాక్టీస్ చేస్తుంటాం. కానీ మా లాంటి వాళ్ళు ఎప్పుడన్నా గర్వం వస్తుందేమో మాకు, మేము బాగా పాడుతున్నాం, మాకు బాగా అద్భుతమైన కెపాసిటీ టు సింగ్, ఇట్స్ ఏ ప్రౌడ్ అండి. ఇట్స్ లైక్ ఏ అకౌంట్ బ్యాలెన్స్ లాంటిది అనమాట, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. వెన్ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ యూ కెన్ యూటిలైజ్ ఇట్. అట్లాంటిది కెపాసిటీ ఉంది మాకు అని మేము విర్రవీగుతున్న వస్తుందేమో. అలాంటిది రాకుండా ఉండడానికి భగవంతుడు కొన్ని టెస్టులు పెడుతుంటాడు అన్నాడు. ఏంటి సార్ టెస్ట్ అని అడిగాను. ఏం లేదే, మేము అలాంటివి ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ఒరే పిచ్చోదా, నువ్వు ఇంత ప్రాక్టీస్ చేస్తే ఈ మాత్రం పడుతున్నావు, అసలు ఏమీ రాకుండా నేను ఇలా ముట్టుకుంటే ఏమవుతుందో మ్యాజిక్ చూడని ఒక బాలసుబ్రహ్మణ్యం గారిని, ఒక కిషోర్ కుమార్ని ముట్టుకున్నారంటే. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. పూలు గుసగుసలాడేనని, జతగూడేనని, గాలి ఈలలు వేసేనని, సైగ చేసేనని, అది ఈ రోజు తెలిసింది. సో వాళ్ళు ద వే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్, వాళ్ళు పాడిన విధానం, వాళ్ళు పెట్టిన కొలమానానికి ధీటు కాదు. మేము వాళ్ళు మాకు అంత ఇన్స్పిరేషన్ ఇస్తారని ఆయన విధంగా చెప్పారు. ఇట్స్ రియల్లీ ఆనర్ టు బీ విత్ యూ అని, మీతో కలిసి ట్రావెల్ చేయడం అనేటువంటిది మా జీవితంలో మేము చేసుకున్న ఒక సౌభాగ్యంగా మేము ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ ఎస్పీబీ సార్. మీలాంటి సహ ప్రయాణికులను ఇచ్చిన దేవుడికి నేను సర్వదా కృతజ్ఞుడిని. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వచ్చేయమ్మ నాదప్రియ, నువ్వు దా. నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం జేవి రాఘవులు గారు, గానం ఎల్లారి ఈశ్వర్ గారు. జీవన తరంగాల సినిమా నుంచి నందామయ. la 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 la
చూస్తే పురుగులుండు ఓ కుళ్ళు లేని చోటు ఇక్కడే కుళ్ళు లేని చోటు ఇక్కడే అనుభవించు రాజా ఇప్పుడే ఆనంద సారం నింతేనయ్యా ఆనంద సారం నింతేనయ్యా ఆనంద సారం నింతేనయ్యా నందామయా గురుడ నందామయా ఉందామయా తెలుసుకుందామయా పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు నడుమ బట్ట కడితే నగుబాటు నడుమ బట్ట కడితే నగుబాటు నాగరికం మునిరిదే పొరపాటు వేదాంత సారం నింతేనయ్యా వేదాంత సారం నింతేనయ్యా వేదాంత సారం నింతేనయ్యా నందామయా గురుడ నందామయా ఉందామయా తెలుసుకుందామయా 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 థ్యాంక్ యూ చాలా సూపర్గా పాడారండి. మీకు వాయిస్ టెక్స్చర్ ఆఫ్ వాయిస్ ఇస్ వెరీ గుడ్. చాలా క్లీన్ వాయిస్ అండ్ ట్యూనింగ్ అండ్ పర్ఫెక్షన్. ఆ తర్వాత వైబ్రేటో ఇచ్చారు మీకు ఫస్ట్ హమ్మింగ్లో, అది కూడా చాలా సూపర్గా ఉంది. చాలా చాలా బాగుందండి వాయిస్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ద వే యూ సాంగ్ ఇట్ ఈస్ వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఇమిటేట్ చేయడం ఒక పద్ధతిను దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోవడం నీ పరిస్థితికి ఒకటి. యూ మిమిక్డ్ ఎల్లరేషన్ నో డౌట్, బట్ ది వే యూ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎవరికైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ అద్భుతంగా వస్తుంది. ఎవ్రీథింగ్ వాజ్ సో వెరీ నైస్లీ డన్. ఇది రాఘుల్ గారికి కూడా ఇన్స్పిరేషన్. దమ్మారో దమ్ అనే పాటని దాన్ని బేసిక్గా చేసుకుని చేసినటువంటి పాట. ఇది బ్యూటిఫుల్గా దీంట్లో గిటార్ వాయించి అరేంజ్ చేసిన వ్యక్తి ఫిలిప్స్ గారని విశ్వనాథన్ రామమూర్తి గారి దగ్గర ఏస్ మ్యాన్ ఇప్పటికీ ఉన్నారు. ఆయన దాదాపు 85 సంవత్సరాలు, వెరీ సీనియర్ ప్లేయర్. మంగళమూర్తి గారి అకార్డియన్, ఐ స్టిల్ రిమెంబర్ హూ ప్లేడ్ ఫర్ దిస్ సాంగ్. Extraordinarily presented. Everyone has done a beautiful job. Beautiful job. God bless you. Take care. Take care. ఈ వారం HDPE పైప్స్ వారి ఔదార్యంతో అత్యద్భుత ప్రతిభను ప్రదర్శించిన వారికి ఇచ్చే 10,000 రూపాయలని ఈసారి కూడా టై అయింది. ఇద్దరు తీసుకుంటున్నారు, గణేష్ అండ్ నాదప్రియ. ఈసి చూడు మోజు చూడు ఈవి టీజులో మొగ్గ వించుకున్న మోజులో చూపు చూడు ఉప్పు చూడు టాపు చూడలో జించుకున్న ఛాన్స్ చూడలో మెరిసే సంఘం మేడి పండు దాని పొట్టు విప్పి చూస్తే పురుగులుండు ఓ కుళ్ళు లేని చోటు ఇక్కడే కుళ్ళు లేని చోటు ఇక్కడే అనుభవించు రాజా ఇప్పుడే. ప్రముఖ వేణుగాన విద్వాంసులు, సంగీత దర్శకులు శ్రీ నాగరాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి వేణుగానాన్ని మనకు వినిపించి పిల్లలందరినీ ఆశీర్వదించినందుకు మన కృతజ్ఞతలు మరొక్క పర్యాయం మనం తెలియజేసుకుందాం. అలాగే మామిడిపూడి రామకృష్ణయ్య గారు, వారి జ్ఞాపకార్థం వారి పుత్రులు కృష్ణమూర్తి, శ్రీనివాసన్, వెంకటేష్ పట్టాభిరామ్ గారు శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీత వారి తండ్రి గారు రాసిన వాటిని ఇవాళ నా చేతుల ద్వారా నాగరాజు గారికి ప్రజెంట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. I wish you all your endeavors very successful. మీ కలలన్నీ సాకారం కావాలి. ఇంతకుముందు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా మీ కీర్తి బావుట ఎగరాలని మనసారా కోరుకుంటున్నాను. వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. మామా చందమామా వినరావా నా కథ. నాకు సంగీతం పెద్దగా తిరిగదు,
కానీ ఆస్వాదం తెలుసు. ఒకసారి ఆగుమా ఓ చందమామ, మనసార నా మాట ఆలించి పొమ్మ. కనులు తెరచిన నీవాయే, నీ కనులు మోసిన నీవాయే. నీ ఎదుట నేను, వారి ఎదుట నీవు, అనురాగము విరిసే